గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైననేమి కర్ము పాలు అని అన్ని పాల కంటే ఆవు పాలు మస్తు మంచివి అంటుంటారు. అయితే గినడమ కొంతమంది గాడిద పాలే మంచివి అంటుర్రు, ఇంతమంది బర్రె పాలు మంచివి అని అంటుర్రు. బర్రె పాలు కూడా కొవ్వు తీసేసిన పాలే మంచివి అని అంటుర్రు జర్రంత మంది. ఇప్పుడు ఆఖరికి ఇగో జిల్ల పురుగుల పాలు అన్నిటికంటే గొప్ప అని లొల్లిచాలైంది. ఆ కథ ఏందో చూడర్రి. కాలం మారుతున్నది, టెక్నాలజీ మారుతున్నది, దానికి తగ్గట్టే మన తిండి కూడా మారుతున్నది. ఇప్పుడు ముచ్చటేంటిదంటే ఆవు పాల కంటే బలమైన పాలు జిల్ల పురుగుల పాల అంటున్నారట సైంటిస్టులు. బొద్దింకల పాలల్లో మనుషులకు బలాన్ని ఇచ్చే ప్రోటీన్లు మస్తుంటాయట. జిల్ల పురుగును చూస్తేనే పానం జిల్లుమంటది. అంత పెంట బొందల పోంటి మోరీల పోంటి తిరుగుతుంటాయి. వాటితోనే అడ్డమైన రోగాలన్నీ వస్తాయని చెప్తుంటారు. అటువంటిది మరి వాటి పాలు ఎట్లా మంచి అని పరసాను కాకుర్రి. సైంటిస్టులు చెప్పింది అన్ని తీర్ల బొద్దింకల గురించి కాదు, అక్కడెక్కడనో బయటి దేశాలలో అడవుల పొంటి తిరిగే డిప్లోప్టెరా పంక్టాటా అనే రకం బొద్దింకల పాల గురించి చెప్పిండ్రు. వాటి పేరే సరిగ్గా పలకని కొత్తలేదు జనాలకు. మన దగ్గర ఇండ్ల పొంటి తిరిగే జిల్ల పురుగులు కాదు, పరసాను కాకుర్రి. అంత మంచిగానే ఉన్నది కానీ మరి జిల్ల పురుగుల నుంచి పాలెట్లా తీస్తారు అని అంటే అంతా అయ్యే పని కాదంటున్నారు. ఇప్పుడైతే ఏంటికంటే పాల కొరకు బొద్దింకలను చంపుకుంటూ పోతే ప్రపంచంలో ఇక జీవే ఉండదు అంటున్నారు శాస్త్రవేత్తలు. మీదికేంచి 1000 బొద్దింకలను చంపితే 100 గ్రాముల పాలు వస్తాయట. ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి అంటున్నారు కాబట్టి మనుషులుగా పాలు తాగితే వజన్ తొందరగా పెరుగుతారట. ఏమైనా ఇప్పుడు ఈ బొద్దింక పాల గురించి ఇంటర్నెట్ లో పబ్లిక్ తీరొక్క తీరులో మాట్లాడుకుంటారు. జిల్ల పురుగులేంది, గవి పాలిచ్చుడేంది, గా పాలు తాగితే బలం వచ్చుడేంది అని తీరులో మాట్లాడుకుంటారు పబ్లిక్. గమ్మతే ఉన్నది పోయినరా అనుకుంటారు ఇంగింతమంది.